శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈ రోజు నుంచి నిజ జ్యేష్ఠ మాసం ప్రారంభం, నిజ జ్యేష్ఠ మాసం ప్రారంభం సందర్భంగా పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజ జ్యేష్ఠ మాసం. ఈరోజు తిరి నిజ జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి ఉదయం 6:44 వరకు. తదుపరి విధియ తిథి ప్రారంభం. నక్షత్రం ఆరుద్ర. రాత్రి 7:30 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఈరోజు మంగళవారం. దీంతోపాటు ఆరుద్ర నక్షత్రం ఉంది కాబట్టి పాత బకాయిలు, రుణాలు ఇవి తీర్చాలని ప్రయత్నం చేస్తున్న వారికి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం గురించి మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. అలాగే వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా మీరు ఆశించినట్టుగా, మీరు కోరిన విధంగా పురోగతి అనేది కనిపించకపోవటం కొంచెం మీకు ఇబ్బందికరంగా కూడా కనపడుతూ ఉంటుంది. ఈరోజు కుమారస్వామి వారిని ఆరాధన చేయటం, స్వామివారిని దర్శించుకోవటం, అష్టోత్తరం చదవటం వలన వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల రీత్యా ఆరోగ్యపరంగానూ కూడా మీకు అనుకూలత అనేది కనపడుతుంది. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. కుజుడు మేషంలో సంచారము, రవి బుధులు మిథునంలో సంచారము, గురు శుక్రులు కర్కాటకంలోను, కేతువు సింహంలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలను చూద్దాం. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, మేషరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగానూ, ఆర్థిక పరమైన విషయాల పరంగానూ కూడా వీరు ఈరోజు ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులు కూడా శ్రమకి గురవుతూ ఉంటారు. ఆశించిన ఫలితాలు లభించకపోవటం నిరాశను కూడా కలిగిస్తూ ఉంటుంది. స్థానచలనము, బదిలీలు వీటి గురించి మీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రయాణ సంబంధంగా కూడా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వైద్య నిమిత్తంగా కూడా ఖర్చులు ఉండటం, లేదా మీకు మీ స్నేహితులకి, బంధువులకి రుణ సహాయం చేయాల్సిన పరిస్థితులు అనేవి కూడా గోచరిస్తూ ఉంటాయి. ఇక మేషరాశికి చెందిన భరణి నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా వీరికి అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. అయితే మిగతా విషయాలలో మాత్రం వీరికి ప్రతికూలత అనేది ఎక్కువగా ఉంటుంది. రుణ సంబంధాలు, లేకపోతే మీ యొక్క సంబంధ బాంధవ్యాలు వీటి గురించి మీరు ఎక్కువగా ఆలోచించాల్సిన పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. మేషరాశికి చెందిన వారు ఈరోజు ఆంజనేయ స్వామివారి దండకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, వృషభ రాశి వారికి మాత్రం వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల రీత్యా పెద్దగా మార్పులు అనేవి కూడా గోచరించడం లేదు. ఆర్థికంగా కూడా ఈరోజు వీరికి అనుకూలత అనేది కనపడుతుంది. అయితే సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల రీత్యా కూడా అధిక బరువు బాధ్యతలు స్వీకరించాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకున్న విధంగా పూర్తి చేసేందుకు మాత్రం మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే ఆశించిన ఫలితాలు కూడా లభించేందుకు అవకాశం ఉంటుంది. ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. మీ జీవిత భాగస్వామికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల రీత్యా మార్పులు ఉండటం, అలాగే అకస్మాత్తుగా వారికి ధనప్రాప్తి ఇలాంటివి కలిగే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. ఇక వృషభ రాశికి చెందిన కృతికా నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే, కృతికా నక్షత్రం వారికి మాత్రం శ్రమ అధికంగా ఉంటుంది. అయితే శ్రమకి తగిన ఫలితం కూడా వీరికి కనపడుతూ ఉంటుంది. వీరికి మాత్రం స్థిరాస్తుల విషయంలో ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. ఈ ఇబ్బందుల్ని అధిగమించేందుకు మాత్రం మీరు ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. అలాగే మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి ఎక్కువగా మీరు ప్రయత్నించాలి. దీంతో పాటు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇక వృషభ రాశికి చెందిన వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, వీరి గురించి వీరు ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. దీంతో పాటు కుటుంబ సభ్యుల గురించి కూడా ఆలోచన చేసే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. ఇక వీటన్నిటితో పాటు మీరు ప్రతి విషయంలో కూడా జాగ్రత్త వహిస్తూ ఉంటారు.
ఆర్థికపరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచన అనేది జరుగుతూ ఉంటుంది. పొదుపు పాటించేందుకు కూడా ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. రావాల్సిన బకాయిలు, రుణాలు ఇవి మీకు సకాలంలో అందేందుకు అవకాశం అనేది గోచరిస్తోంది. స్పెక్యులేషన్స్ చేసేవారు, ట్రేడింగ్ చేసేవారు కూడా వీరు ఆసక్తితోటి ట్రేడింగ్, స్పెక్యులేషన్స్ చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీని వలన వీరికి ఆర్థిక అనుకూలత కూడా గోచరిస్తూ ఉంటుంది. ఇక మిథున రాశికి చెందిన ఆర్ద్ర నక్షత్రం వారికి మాత్రం శ్రమ అధికంగా ఉంటుంది. దీంతో పాటు మీరు ఆశిస్తున్న పనులు వేగవంతంగా పూర్తి కావాలని మీరు అనుకుంటుంటే ఇవి మాత్రం నెమ్మదిగా పూర్తయ్యేందుకు అవకాశం ఉంటుంది. మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి. ఇతరులతోటి విరోధం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్త వహించాలి. ఇక మిథున రాశికి చెందిన వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ప్రయాణ సంబంధంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశం అయితే గోచరిస్తోంది. దీంతో పాటు ఆరోగ్య నిమిత్తంగా కూడా జాగ్రత్తలు వహించాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. బంధువర్గీయులతోటి కూడా కలవటము లేదా వారితోటి విందు వినోదాలు ఇలాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే కుటుంబ సభ్యులతోటి కలహ సూచనలు ఉండటం లేదా వారితోటి మనస్పర్ధలు లాంటివి అధిక శాతం మీకు కనపడుతూ ఉంటాయి. కోర్టు వ్యవహారాలు, స్థిరాస్తి విషయాలలో మాత్రం ఇబ్బందులు అనేవి గోచరిస్తున్నాయి. ఆశించినట్టుగా ఈ మార్పులు చేర్పులు లేకపోవటం నిరాశను మాత్రం కలిగిస్తూ ఉంటుంది. కర్కాటక రాశికి చెందిన ఆశ్లేష నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే ఆశ్లేష నక్షత్రం వారికి శ్రమ అధికంగా ఉంది, ఖర్చులు అధికంగా ఉన్నాయి, ఆరోగ్యపరంగా ఇబ్బందులు గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలలో ఇబ్బందులు అనేవి కూడా వీరికి కనపడుతూ ఉంటాయి. వీటన్నిటితో పాటు జాతకపరమైన దోషాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మీరు నిర్ణయాలు తీసుకోవటం కానీ లేదా వాటికి సంబంధించి పరిహారాలు చేయాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి మాత్రం వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా అనుకూలత అయితే గోచరిస్తోంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరగటం, సంతానానికి అనుకూలంగా ఉండటం, వృత్తిరీత్యా వ్యాపార రీత్యా కూడా మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ఇబ్బందులు ఏవైతే కలుగుతున్నాయో వాటిని ఎక్కువగా అధిగమించడానికి వ్యాపారస్తులు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే భూ సంబంధ విషయాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి కూడా నెమ్మదిగా మార్పులు అనేవి గోచరిస్తున్నా మీరు ఆశిస్తున్న ఫలితాలు లభించకపోవటం నిరాశను మాత్రం కలిగిస్తూ ఉంటుంది. అలాగే మీ యొక్క సంబంధ బాంధవ్యాల విషయాల్లో కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. ఇక సింహరాశికి చెందిన పుబ్బ నక్షత్రం వారికి ఆర్థికపరమైన విషయాల్లో అనుకూలత ఉంది. అయితే మీ యొక్క సంతానము, వారి అభివృద్ధి గురించి మీరు ఎక్కువగా ఆకాంక్షిస్తూ ఉంటారు. దీంతో పాటు మీ యొక్క ఆర్థికపరమైన విషయాలలో కూడా సానుకూలత అనేది గోచరిస్తోంది. అయితే మీ యొక్క మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది. దీంతో పాటు మీ యొక్క కుటుంబ సభ్యులతోటి లేదా మీ యొక్క జీవిత భాగస్వామితోటి ఇబ్బందులు అనేవి కలిగేందుకు అవకాశం మాత్రం గోచరిస్తోంది. సింహరాశికి చెందిన వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు అనుకూలంగా ఉంటుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి కూడా నూతన పెట్టుబడుల వైపు కూడా మీరు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. స్థానచలనము, బదిలీలు వీటి గురించి మీరు ప్రయత్నం చేస్తుంటారు. స్థిరాస్తి విషయాలలో మీకు ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. ఈ స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు కూర్చొని మాట్లాడుకోవడానికి ప్రయత్నం అనేది చేయాలి. ఇక వీటన్నిటితో పాటు కోర్టు విషయాలలో మాత్రం జాప్యం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్నేహితులు, బంధువులు మీకు తగిన సమయంలో తగిన విధంగా సహాయం చేసేందుకు మాత్రం ముందడుగు వేస్తారు. కన్యారాశికి చెందిన ఉత్తరా నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే మనోధైర్యంతో పనులన్నీ పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించాలి. అలాగే మీ వృత్తిలో రాణింపు గురించి ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఉన్నతాధికారుల సహాయ సహకారాలు తీసుకోవడానికి మీరు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ఇక కన్యారాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి దండకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఖర్చులు అధికంగా ఉన్నాయి. ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. దీంతో పాటు మీరు ఆశిస్తున్న దానికి, జరుగుతున్న దానికి వ్యతిరేకత అనేది ఎక్కువగా ఉంటుంది. దీని వలన మీరు మనస్తాపం చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విద్యార్థులకి విద్య పట్ల శ్రద్ధాశక్తులు తక్కువగా ఉంటాయి.
దీంతో పాటు నూతన పెట్టుబడుల వైపు ఆసక్తి కనబరుస్తున్న వారు మాత్రం జాగ్రత్త వహించాలి. అలాగే నూతన వ్యక్తుల పరిచయం వలన కూడా మీరు ఎక్కువగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. తులారాశికి చెందిన స్వాతి నక్షత్రం వారికి మాత్రం అనేక విషయాలలో ఇబ్బందులు అనేవి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. అలాగే మీ స్వవిషయాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. స్థిరాస్తి కొనుగోలు విషయాలలో కూడా జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ యొక్క కుటుంబ సభ్యులతోటి చర్చించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నించాలి. తులారాశి వారు ఈ రోజు లక్ష్మీ నరసింహ స్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా అనుకూలత కోసం ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఈరోజు వీరికి పనులన్నీ కూడా నెమ్మదిగా పూర్తయ్యేందుకు అవకాశం ఉంటుంది. మనోధైర్యం కోల్పోకుండా ప్రతి పనిని పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. స్థిరాస్తి విషయాలలో మాత్రం మీకు సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో కానీ వృత్తి ఉద్యోగ వ్యాపార రీత్యా కానీ ఎటువంటి మార్పులు అనేవి గోచరించటం లేదు. వృశ్చిక రాశికి చెందిన అనురాధ నక్షత్రం వారికి మాత్రం పనులలో జాప్యం అనేది కలుగుతూ ఉంటుంది. దీంతో పాటు స్నేహితులు, బంధువులతోటి మీకు అనేక విషయాలలో విభేదాలు కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీరు ఆశిస్తున్నట్టుగా ఎక్కడా పురోగతి లేదు అనే నిరాశ కూడా మీలో గోచరిస్తూ ఉంటుంది. తల్లిదండ్రులతోటి సమయం గడిపేందుకు ప్రయత్నించాలి. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి మాత్రం ఆర్థికంగా పురోగతి సూచిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా నెమ్మదిగా మార్పులు ఉండే అవకాశం కనపడుతోంది. అయితే శ్రమకు తగిన ఫలితం కోసం మీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. స్థానచలనము, బదిలీల గురించి ప్రయత్నిస్తున్నా ఇవి మీకు ప్రతికూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలలో కూడా అనుకూలమైన స్థితిగతుల గురించి ఎక్కువగా ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ధనురాశికి చెందిన ఉత్తరాషాఢ నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. అలాగే ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తుల విషయంలో సానుకూలమైన నిర్ణయాలు తీసుకుంటారు. నూతన పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరుస్తారు. దీర్ఘకాలిక పెట్టుబడులలో లాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ధనురాశికి చెందిన వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవటం, స్వామివారికి ఆకు పూజ జరిపించటం వలన వీరికి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంది. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్పంచుకుంటారు. సంతానానికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. నూతన పెట్టుబడులలో కూడా లాభం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే ట్రేడింగ్ కానీ స్పెక్యులేషన్ కానీ చేయకపోవడం మంచిది. ఇక వీటన్నిటితో పాటు దూర ప్రయాణాల గురించి ఆలోచన చేసే అవకాశాలు, అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల రీత్యా మార్పుల గురించి కూడా మీరు ఆలోచన చేసే అవకాశం అనేది గోచరిస్తోంది. మకర రాశికి చెందిన ధనిష్ట నక్షత్రం వారికి మాత్రం ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. అయితే రైతులకి మాత్రం శ్రమ అధికంగా ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి మాత్రం గురవుతూ ఉంటారు. సాంకేతిక రంగాలలో ఉన్న వారికి కూడా మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ఇక మకర రాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ నరసింహ స్వామి వారిని ఆరాధించటం, అలాగే స్వామివారి కరావలంబ స్తోత్రం చదవటం, వినటం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల రీత్యా కూడా సానుకూలత అనేది గోచరిస్తోంది. స్థిరాస్తుల పైన మీకు ఆర్థికంగా అనుకూలత అనేది ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. అద్దెలు లాంటివి వసూలయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వీటన్నిటితో పాటు మీరు గనక మీ స్థిరాస్తులు అమ్మాలి అని ప్రయత్నిస్తుంటే అందులో కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఆశించిన దానికంటే కూడా ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. స్పెక్యులేషన్స్, ట్రేడింగ్ ఇవి చేయకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. దీర్ఘకాలిక పెట్టుబడులలో ఎటువంటి మార్పులు అనేవి గోచరించడం లేదు. కుంభరాశికి చెందిన పూర్వభాద్ర నక్షత్రం వారికి ఆర్థిక అనుకూలత, వృత్తి ఉద్యోగ వ్యాపారాల రీత్యా సానుకూలత, సంఘంలో గౌరవ మర్యాదలు పెరగటము,
దీంతో పాటు వీరు ఆశిస్తున్న ప్రతి పనిలోనూ కూడా వీరికి విజయావకాశాలు గోచరిస్తున్నాయి. కుంభరాశికి చెందిన వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామివారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి ఆర్థిక పురోగతి సూచిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో హఠాత్తుగా మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. దీంతో పాటు మీకు గౌరవ మర్యాదలు కూడా పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. నూతన ప్రాజెక్టుల గురించి ఎదురు చూస్తున్న వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. దీంతో పాటు స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నిస్తున్న వారికి కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. సంతానానికి ప్రతి విషయంలోనూ సానుకూలత, అనుకూలత అనేది కనపడుతుంది. దీని వలన కూడా మీరు ఆనందంగా ఉంటారు. నూతన పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరిచే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే స్థిరాస్తులను పెంచేందుకు మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక మీనరాశికి చెందిన ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి మాత్రం ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా మార్పులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. దీంతో పాటుగా మీ యొక్క సహోద్యోగుల సహాయ సహకారాలు అందే అవకాశాలుంటాయి. ఉన్నతాధికారుల సహాయం అందటంతో పాటు వారు మిమ్మల్ని మెచ్చుకోవటము, అలాగే ఇంక్రిమెంట్లు లాంటివి లభించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మీనరాశికి చెందిన వారు ఈరోజు ఆంజనేయ భుజంగ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. మంగళవారం సందర్భంగా ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.